హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ సేతుపతి గారిది అలాగే నిత్యమేనన్ గారి సార్ మేడం మూవీ. ఇది ఆల్రెడీ మనకైతే తమిళనాడులో జూలై 25కి రిలీజ్ అయిపోయి ఒక మంచి టాక్ అయితే నడిచిందనమాట. ఇప్పుడు మనకైతే తెలుగులో అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అని డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియో అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి గారును అలాగే నిత్యమేనన్ గారు హస్బెండ్ అండ్ వైఫ్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వీళ్ళ గొడవ ఎంత దూరం దాకా తీసుకెళ్ళింది, ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది స్టోరీ లైన్ అనేది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏంది అని మాట్లాడుకుందామా. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే విజయ్ సేతుపతి గారును అలాగే నిత్యమేనన్ గారి క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వీళ్ళిద్దరు అయితే మెయిన్ పిల్లర్స్ అనమాట. వీళ్ళిద్దరు చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ చాలా బాగా అయితే యాక్టింగ్ అయితే చేశారు. ఒక మనకు యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది అనమాట, చిన్నదే ఫైట్ సీక్వెన్స్. అది కొంచెం పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎడిటింగ్ వర్క్ అనేది చాలా బాగుందన్నమాట ఆ ఫైట్ సీక్వెన్స్ ది. మూవీలో మనకైతే యోగి బాబు గారు అయితే ఉంటారనమాట. ఆయన క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కూడా కామెడీ అనేది చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు, అలాగే మంచి కామెడీ అయితే తీసుకెళ్తారు. మన నిత్యమేనన్ గారి క్యారెక్టర్ కానీ, అలాగే మన విజయ్ సేతుపతి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది అనిపించింది. అలాగే మనకు ప్రీ ఇంటర్వెల్ కానీ, ఇంటర్వెల్ కానీ పర్లేదు అనిపించింది భయ్య. అండ్ క్లైమాక్స్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే పర్లేదు. అండ్ సినిమాటోగ్రఫీ అయితే డీసెంట్ అయితే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే అనిపించింది. అంతే. ఇది భయ్య నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదు భయ్య. ఎందుకురా అంటే ఫస్ట్ హాఫ్లో మంచి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటేనే వీళ్ళిద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. ఆ గొడవకు ఒక రీజన్ అయితే ఉంటుందన్నమాట. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు రీజన్ లేకపోయినా కూడా వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు అనమాట. ఆ గొడవకి సరైన రీజన్ అయితే ఉండదు. అరే ఎందుకురా వీళ్ళు గొడవ పడుతున్నారు అనేసి మాకైతే చిరాకు వస్తుంది. ప్రతిసారి ఏదో ఒక దాంట్లో మేము గొడవ పడుతూనే ఉంటారు. అరే ఎందుకురా అబ్బాయి, ఎందుకు అలా చేస్తున్నారా అనేది మాకు చాలా కోపం అయితే వస్తూ ఉంటది. ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనమాట సెకండ్ హాఫ్ లో. అలాగే మాకు సెకండ్ హాఫ్ లో అయితే చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే పడుతుంటాయి. అది చూసినప్పుడల్లా ఏందిరా భయ్ అనిపిస్తా ఉంటది అనమాట. మనకు ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ అనేది చాలా బాగా మంచిగా అయితే పర్ఫెక్ట్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్ వచ్చే వరకు అలా ఉండదన్నమాట. కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యేటప్పుడల్లా వీళ్ళు వచ్చి ఏదో ఒకటి క్రింజ్ చేసి పడతారు అనమాట. ఆ క్రింజ్ అంతా వర్కౌట్ అయ్యి సావవు. అరే ఎందుకురా మంచి కామెడీ సీన్స్ ఎందుకు ఇలా క్రింజ్ చేస్తున్నారా అని మనకైతే అనిపిస్తూ ఉంటది అనమాట సెకండ్ హాఫ్ చూసినప్పుడల్లా. ఇంకా ఓవరాల్ గా సార్ మేడం మూవీ రివ్యూ ఎలా ఉందిరా చెప్పురా అంటే నాకైతే నచ్చలేదు భయ మూవీ అనేది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే చూసేయండి. థియేటర్ అయినా చూసుకోవచ్చు, లేకపోతే ఓటీటీలోకి వచ్చిన తర్వాత అయినా చూడొచ్చు. కానీ వన్ టైం వాచబుల్ అని చెప్తా. మరీ తోపు అయితే కాదు. నాకైతే నచ్చలేదు మూవీ, అంతే. ఇది భయ మరి మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ, నచ్చిందా నచ్చలేదా? రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ డార్లింగ్స్.